హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ఏంటంటే ఎలక్షన్, పార్లమెంట్ ఎన్నికలు. ఓటు ఏ పార్టీ వారైనా సరే, పార్టీ పెద్దలు బాగానే ఉంటారు, కానీ కార్యకర్తలు కొంచెం నీది నాది అని కొట్టుకుంటూ ఈ మధ్యలో వస్తున్న వార్తలు చాలా వింటున్నాం మనం. మీరు గుర్తుపెట్టుకోండి బ్రదర్, కార్యకర్తలు కొట్టుకోవడం వల్ల లీడర్లకు లాభం, నష్టం లేదు వాళ్ళకు. ఎందుకంటే ఓ వర్గం ఓట్లు ఎట్లాగో ఓ వర్గానికి పడతాయి కాబట్టి. దయచేసి నేనేమంటున్నా, వాళ్ళు ఏదో గెలిచో ఓడిపోయో వెళ్ళిపోతారు, తెల్లారి నువ్వు నేనే కలిసి ఉండేది. కాబట్టి చిన్న చిన్న ఈ ఓట్ల కోసం ఈ గొడవలు పెట్టుకొని దీనివల్ల నష్టపోయేది కార్యకర్తలే. కాబట్టి దయచేసి అలాంటి సాహసాలు చేయకండి, దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, ఇదే విధంగా ఇంకో సూచన ఏంటంటే, సరే వీడికి ఎలక్షన్స్ గొడవ ఇదంతా నడుస్తూ ఉంటుంది, కానీ ఓటేసే విధానం డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ఇది అందరూ చెప్తారు, నేను చెప్తున్నా. కాకపోతే ఓటేసే ముందు ఆవేశపడకండి, ఆలోచించి ఓటేయండి. కోపంతో వేసేది ఓటు కాదు, ఆలోచించి వేసేదే ఓటు. ఓటు ఎంత విలువైతే అంత పెద్ద లీడర్ నీ ఇంటికి వస్తాడో గుర్తుపెట్టుకోండి. నీ ఇంటికి ఓటేసిన తెల్లారి అంత పెద్ద లీడర్గా సర్పంచే రాడు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, ఓ ముఖ్యమంత్రి కూడా వస్తాడు ఓ టైంలో. అంటే ఓటుకి ఎంత పవర్ ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆలోచించి ఓటేయండి. పార్టీ ఏదన్నా కానీ నీకు లీడర్ మంచివాడా, రేపు పొద్దుగాల మన పక్కన ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు వస్తాయా, సొసైటీ బాగుంటుందా, ఇవన్నీ చూసుకొని ఓటేయాలని, ఓటు వేస్తారని, గొడవలు లేకుండా హ్యాపీగా ఎలక్షన్ల తెల్లారి అందరూ కలిసి ఉంటారని నేను నమ్ముతున్నా. నమస్కారం.